గోల్ ఏంటంటే జాబ్ ఎక్కాలి, జాబ్ ఎక్కాలి, జాబ్ రావాలి, జాబ్ రావాలి. కరెక్ట్, నేను అందరికి చెప్తున్నా అది పర్ఫెక్ట్ గోల్. దాన్ని కించపరచట్లేదు. ఎవరన్నా దాన్ని నా పేరు పెట్టి జోకులు వేస్తే నేను నచ్చదు. ఎందుకు తెలుసా? జాబ్ రాకపోతే మీకు అందరికి తెలుసు పెళ్ళే కాదు. భలే మామ ఏం బీకకున్నా సరే అల్లుని మాత్రం ఏం చేయను అని అల్లుని చేసుకోడు. అది రూల్. అది అందరికి. పెళ్లి చేసుకోగానే ప్రేమతోని సరిపోదు, అన్నం పెట్టే స్తోమత ఉండే అల్లుడు కావాలి. 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయో తెలుసా? మీ అందరికి అర్థం చేసుకోవాలి. హానెస్ట్లీ మనము పెళ్లి చేసుకుంటున్నాం, ఆనందం కోసం పెళ్లి చేసుకుంటున్నాం, బాధ కోసం చేసుకోవట్లేదు. కానీ ఒక గమ్మత్తైన అలవాటు అందరికి ఏమైంది తెలుసా? పెళ్లి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడం నీయంగానే నేను ఈ పని అయిపోయా, సావుకు ఓతలేం సస్తలేం, పెళ్లి చేసుకుంటున్నాం. కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసా? పెళ్లి కార్డు ఇన్విటేషన్ ఇవ్వగానే అయిపోయారు అనేది. పెళ్లి అంటాడు, పెళ్లి సార్ మళ్ళీ ఆడుతాడు, పెళ్లి వద్దు సుబ్బారావు చేసుకోకు. ఇట్లా తయారు చేశారు సొసైటీని. లైఫ్ లో మనం మేజర్ గా బతికేది ఇద్దరితోని. మొగోళ్ళు అయితే వైఫ్ తో స్పెండ్ చేస్తారు, ఆడోళ్ళు అయితే హస్బెండ్ తో స్పెండ్ చేస్తారు. ఇది నంబర్ 1. సెకండ్ ఎవరు తెలుసా? బాస్. ఇద్దరితో మేజర్ టైం స్పెండ్ చేస్తాం. మన బతుకులకు ఇద్దరు పడరు. 70% ఆఫ్ లైఫ్ వీళ్ళిద్దరితో గడుస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది పాపం సేల్స్ వాళ్ళు, బిజినెస్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు. హరిహర కళాభవన్ యొక్క గొప్ప అద్భుతం ఏంది తెలుసా? ఎక్కడెక్కడో డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి కూర్చుంటారు జనం. ఎందుకు వచ్చినారు వాళ్ళు అంటే ఇక్కడ ఏమైనా నేర్చుకోగలుగుతాం మనం అనే క్లియర్ కట్ క్లారిటీ ఉన్న వాళ్ళు అందరూ వచ్చినారు. ఈ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ లో అందరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. చాలా మంది 100 మంది బిజినెస్ స్టార్ట్ చేస్తే 90 మంది ఫెయిల్ అయిపోతారు. 100 మందిలో 10 మందే స్టార్ట్ చేయగలుగుతారు. నార్మల్ మిడిల్ క్లాస్ లో 100 మందిలో 10 మందే బిజినెస్ ఆర్ ఎనీథింగ్ కొత్తగా స్టార్ట్ చేయగలుగుతారు. మళ్ళా 10లో 90% ఫెయిల్ అవుతారు. అంటే 10,000 మందిని తీసుకుంటే 10 మెంబర్స్ పాస్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ 10,000 90% వాళ్ళు స్టార్ట్ చేయరు. థ్యాంక్స్ అలాట్. ఒకసారి ఇంపాక్ట్ టోటల్ గ్రూప్కి ఇంక్లూడింగ్ గంపా నాగేశ్వరరావు సార్కి గట్టిగా థ్యాంక్స్. సపోర్ట్లు కొట్టండి ఒకసారి గట్టిగా, గట్టి కొట్టాలా. ఇంకా ఇంకా థ్యాంక్ యూ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భగవంతునికి, తల్లిదండ్రులకు, గురువులకు పాదాభివందనాలు. ఇట్లాంటి ఇంపాక్ట్ మహాసముద్రాన్ని నడిపిస్తున్న గంపా నాగేశ్వరరావు గారికి, అతిరిత మహారథులైన మిగిలిన ట్రైనర్లందరికీ, ఆకెళ్ళ గారు, ప్రదీప్ గారు, ఎండమూరి గారు, ఎంతమంది మహానుభావులు వస్తున్నారు ఈ 3 రోజుల్లో. గరికపాటి గారు, తనికెళ్ళబన్ని గారు వస్తున్నారు, రెడీ ఉండండి. అట్లాంటి పర్సనాలిటీస్ని జీవితంలో చూడడమే చాలా కష్టము. మాలాంటి బచ్చా వాళ్ళు వేరు, వాళ్ళంతా ఖతర్నాకు. అండ్ నేను కూడా చూడలే వాళ్ళని తెలుసా. దగ్గర నుంచి నేను గరికపాటి గారిని చూడలే ఇప్పటి వరకు. తనికెళ్ళ గారిని ఎప్పుడో ఒకసారి దూరం నుంచి కలిసిన లైట్గా. అండ్ అట్లాంటి పర్సనాలిటీస్ని చూడడమే కష్టము. వాళ్ళందరినీ ఒక స్టేజ్ దగ్గరికి తెచ్చి మనకు వాళ్ళ యొక్క సక్సెస్ స్టోరీలు వినిపించడం ఎంత అద్భుతం అనేది ఆ ఇంపాక్ట్ ప్లాట్ఫామ్ చేస్తున్న ఒక మహాయజ్ఞం ఇది యాక్చువల్గా చెప్పాలంటే. అండ్ బ్యాక్గ్రౌండ్లో ఇంతమంది ట్రైనర్స్, ప్రతి వాలంటీర్ ఇందులో ఇన్వాల్వ్ అయితేనే ఇది ఇంత అద్భుతంగా జరుగుతుంది. ఇప్పుడు వచ్చి చెప్పిపోవడం చాలా ఈజీ, కానీ దీని అరేంజ్మెంట్ చాలా కృషితో కూడుకున్నది. ఒక నెల నుంచి ఈ వర్క్ నడిస్తే తప్ప ఇది ఇంత అద్భుతంగా జరగదు. అందులో భాగం మళ్ళీ ఎంత పెద్ద ఖతర్నాక్ సభ అయినా కూడా ఆడియన్స్ లేనిది మజా రానే రాదు. హరిహర కళాభవన్లో ఉండే ఆడియన్స్ కేక, ఎప్పుడు కూడా చెప్తున్నాను నేను, సూపర్ ఆడియన్స్ వస్తారు. నాకెందుకు నచ్చుతుంది అంటే నాకు నచ్చే క్రౌడ్ ఇది. మీకు ఓపెన్గా చెప్తున్నా, నాకు నచ్చే క్రౌడ్ ఏంది తెలుసా? 30 years ప్లస్ ఉంటే నాకు క్రౌడ్ నచ్చుతుంది. 30 బిలో ఉంటే నాకు నచ్చదు. ఓపెన్గా చెప్తున్నా, యూట్యూబ్లో పిల్లలు విననియండి, పీకేదేం లేదు. ఎందుకు తెలుసా? ఇప్పుడిప్పుడే కాలేజ్ పోయి ఇంజనీరింగ్ కాలేజీలలో వాడు ఆటలు ఆడుతుంటాడు, వానికి దమాక్ సగగా పనే చేయరు. ఇప్పుడు వాడిని మనం చెప్తే ఏ చదువుకో, లేకపోతే సక్సెస్ క్యారెక్టరిస్టిక్స్ ఇవి అంటాడు, ఇవన్నీ సొల్లు అంటాడు. అయితే నిజంగా ఎవరికి బాగా అర్థమైతే తెలుసా? ఒక జాబ్ ఎక్కి అందరు ఏమనుకుంటారు, జాబ్ వచ్చే వరకు ఏమనుకుంటాం, మళ్ళీ చెప్తున్నా జాబ్ రాంగ్ కాదు, కానీ జాబ్ ఎక్కే వరకు జాబ్ని మనం ఒక పెద్ద వస్తువులాగా చూస్తాము. నిజానికి అది కరెక్టే, నేను చాలామందికి చెప్పాను, అది రాంగ్ కాదు. కానీ జాబ్ ఎక్కిన తర్వాత మెల్లగా ఏమర్థమవుతుంది, ఫస్ట్ 1 to 2 years తర్వాత స్లోగా మనకేమర్థమవుతుంది అంటే మనీ సరిపోవట్లేదు లైఫ్కి అనేది అర్థమవుతుంది. కానీ గమ్మత్తైన విషయం తెలుసా? 20 సంవత్సరాలు ఆర్ 22 సంవత్సరాల వయస్సు, 18 సంవత్సరాల చదువు ఆర్ 16 సంవత్సరాల ఇంజనీరింగ్, 18 సంవత్సరాల పీజీ, ఇంత కష్టపడితే
ఫైనల్ గోల్ అందరిది మిడిల్ క్లాస్లో ఉన్న మొట్టమొదటి గోల్ ఏంటంటే జాబ్ ఎక్కాలి, జాబ్ ఎక్కాలి, జాబ్ రావాలి, జాబ్ రావాలి, జాబ్ రావాలి, జాబ్. కరెక్ట్, నేను అందరికీ చెప్తున్నా, అది పర్ఫెక్ట్ గోల్, దాన్ని కించపరచట్లేదు. ఎవరన్నా దాన్ని నా పేరు పెట్టి జోకులు వేస్తే నేను నచ్చదు. ఎందుకు తెలుసా? జాబ్ రాకపోతే మీకు అందరికీ తెలుసు పెళ్ళే కాదు. ఏం తెలుసా? పిల్లనిచ్చేటోళ్ళు ఫస్ట్ ఏం అడుగుతారు, ఏం చేస్తుండు, ఏం చేస్తుండు, ఏం చేస్తుండు. భలే మామ ఏం బీకకున్నా సరే అల్లుని మాత్రం ఏం చేయను అని అల్లుని చేసుకోడు. ఇది హైలైట్ చూడు ఎంత మజా. మామకి జాబ్ లేకున్నా సరే కానీ కొడుకుని మాత్రం జాబ్ ఉన్నవానికి ఇస్తా అంటాడు. అది రూల్, అది అందరికీ. దట్స్ ఫైన్, క్లియర్. ఎందుకంటే పెళ్లి చేసుకోగానే ప్రేమతోని సరిపోదు, అన్నం పెట్టే స్తోమత ఉండే అల్లుడు కావాలి. కరెక్టా కదా ఈ పాయింట్ అందరికీ? ఎస్ అనాలి, కరెక్టా కదా? ఒకటి ఏం చేయరు తెలుసా? ఎస్ అన్నా నుండి నో అన్నా నుండి ఉత్త కూర్చోకుండి. నాకు ఒక్కొక్కసారి టెన్షన్ ఏమవుతుంది తెలుసా? హాల్లో కూర్చున్న వాళ్ళందరూ పుట్టుకున్న పోయిర్రా, అట్లా పోరు, అట్లన్నాడు పోలే ఇప్పటిదాకా. మరి కూర్చున్నవారు కదురుతలేరేంది అంటే ఇంకొక గమ్మత్ ఏం తెలుసా? ఈ సభలల్లో కూడా సీరియస్గా కూర్చొని వింటుంటారు. ఇట్లా మంచిదే, కంటెంట్ లోపల పోతుంది, కానీ జోక్ వేసినప్పుడు నవ్వన్నా. ఒకవేళ నవ్వుతలేడనుకో, చూడడం అంటే ఏం తెలుసా ఫీలింగు? గా చిన్న జోక్కు నవ్వుతారా అంటాడు. చిన్న జోక్కు నవ్వకపోతే పెద్ద జోక్కు కూడా నవ్వు రాదు నీకు. తర్వాత ఫైనల్గా ఏం తెలుసా? లక్షలు కోట్లు సంపాదిస్తావు, 6 లక్షలు సంపాదించినావు, 1000 సంపాదించినావు, పుట్టుక్కున చచ్చిపోతాం. ఓ రోజు నవ్వకుండా చచ్చిపోతే ఏమొస్తుంది చెప్పు? మళ్ళీ ఈ నవ్వుడు అలవాటు లేక ఏం చేయాలి తెలుసా? లాఫ్టర్ ఛాలెంజ్లకు వాటిలకు పోయి జోక్ వేసినప్పుడు నవ్వు చక్కగా. అప్పుడు ఇవి చేతగాకేమైంది తెలుసా? ఇక ఇట్లా సీరియస్ పెట్టి 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 ఒకడొచ్చి అప్పుడు నిన్ను లాఫ్టర్ యోగా చేయించాల్సిన అవసరం వస్తుంది లాస్ట్కు. గంత అవసరం ఎందుక? జోక్ వేస్తే నవ్వు. ఇంకోటి, నవ్వినప్పుడు ఒక్కొక్కసారి ఏమైతుందో తెలుసా? ఒక ఆయనకు పగలబడి నవ్వుతుంటాడు ఒక పర్సన్. సూట్ వేసిండు, టై వేసిండు, బూట్లు వేసిండు మొత్తం, కానీ జోక్ మీద పగలబడి నవ్వుతుండు. అక్కడ అనుకుంటాడు ఇంత ప్రొఫెషనల్ డ్రెస్ వేసిండు, కింద పడి నవ్వుతుండు. డ్రెస్సుకు నవ్వుకు సంబంధం ఏముందా? ఆనందంగా నవ్వుడు కూడా తప్పని అనుకుంటే వానంత దరిద్రుడు ఎవడున్నాడు? ఇంకా కోట్ల రూపాయలు ఉన్నా కూడా అన్నిటికంటే అందమైనది, ఆనందమైనది ఏంటంటే నీ నవ్వు. అది పెదాల నుంచి ఓనియకుండా ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి. టెన్షన్ రాని, స్ట్రెస్ ఉండని, టెన్షన్ రాని, స్ట్రెస్ ఉండని, పెళ్ళాం దిట్టని నవ్వు, నవ్వురి. ఇంకొక జోక్ తెలుసా? వైఫ్ తింటుంటది, నీకు అసలు టమాటాలు తెలియదు, తలకాయ లేదు అని నవ్వుండి. తిడుతుంటే నవ్వెట్లు వస్తుంది? నువ్వు మనిషివేనా? ఎందుకు తెలుసా? నువ్వు తిడితే ఆమె తిడుతుంది తప్ప నువ్వు నవ్వుతే ఆమె తిట్టలేదు. మొగోళ్ళకి లాజిక్ చెప్తున్నా వినుండి. నువ్వు బయట తోపు తొడిమే లేకపోతే బయట ఏమనగా ఇంట్లో కడప దాడుతున్నావు అంటే ఏమనుకోవాలి తెలుసా? జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు అని ఎంటర్ కాండి. అప్పుడు లొలులే ఉండయి. 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఎక్కడ వస్తున్నాయి తెలుసా? మీ అందరికి అర్థం చేసుకోవాలి. హానెస్ట్లీ మనము పెళ్లి చేసుకుంటున్నాం, ఆనందం కోసం పెళ్లి చేసుకుంటున్నాం, బాధ కోసం చేసుకోవట్లేదు. కానీ ఒక గమ్మత్తైన అలవాటు అందరికి ఏమైంది తెలుసా? సొసైటీలో అందరు చెప్తారు, పెళ్లి వెడ్డింగ్ కార్డ్ ఇవ్వడం నీయంగానే నేను ఈ పని అయిపోయా, సావుకు పోతలేము, సస్తలేము, పెళ్లి చేసుకుంటున్నాము. కానీ ప్రతి ఒక్కరు ఏమంటారు తెలుసా? పెళ్లి కార్డు ఇన్విటేషన్ ఇవ్వగానే అయిపోయారు అనేది. ఇక వీనికి డౌట్ ఏమొస్తుంది, ఇప్పుడు పెళ్లి కార్డు ఇస్తున్నానా నేను ఇంకేమని ఇస్తున్నానా? ఇక మన్మధుడు సినిమాలు అయితే మీరు చూసిర్రు, డైరెక్ట్గా నాగార్జున చెప్తాడు, ఎందుక పెళ్ళి అంటే, సార్ పెళ్ళా అంటాడు, పెళ్ళి సార్. మళ్ళీ అడుగుతాడు, పెళ్ళా? వద్దు సుబ్బారావు చేసుకోకు. ఇట్లా తయారు చేసారు సొసైటీని. దీనికి మొట్టమొదటి రీజన్ ఏంది తెలుసా? దీని ఒక కరెక్ట్ పాయింట్ పట్టుకోండి. జోకేస్తున్నా కానీ చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏం తెలుసా? పెళ్ళి అనగానే అందరూ ఇక నీకు చుక్కలు కనబడతాయి అంటారు, కానీ అందరికీ తెలియని విషయం ఏం తెలుసా? పెళ్ళి తర్వాత చుక్కలు ఎందుకు కనబడుతున్నాయంటే నీకు యాక్చువల్గా వైఫ్ను మేనేజ్ చేసే తెలివి లేక, హస్బెండ్తోని ప్రేమగా ఎట్లా ఉండానో అర్థం కాక అక్కడ ప్రాబ్లం ఉంది. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నారు. ఎవరన్నా బయట నుంచి ఇట్లా గృహప్రవేశం అవుతుంటుంది, వాళ్ళ ఇంట్లో కొత్త ఇల్లు కొన్నారు, 200 మంది 500 మంది వచ్చినప్పుడు తెలుసు అందరినీ రిసీవ్ చేసుకుంటారు, నవ్వుకుంటారా, రండి 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 రండి, సూపర్. వాళ్ళు వచ్చి ఇల్లు ఖతర్నాకుంది, ఇక ముఖంలో ఆనందం కాదు,
రాత్రి దాకా ఇద్దరు ఆనందంగా ఉర్రు, అందరు 500 మంది పోగానే ఇద్దరు కొట్లాడుతున్నారు. నువ్వు పంచస్ అక్కడ పెట్టలే, పసుపు నువ్వు ఇట్నుంచి వేసినావు, ఇట్లేయాలి. ఉన్న మొగంతో కొట్లాటలు, 500 మందితో ఇకైకలు పక్కపక్కలు ఎందుకు? సేమ్ ఉన్న పెండ్లాంతో కొట్లాటలు రెండు. మీకు అందరికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, అందరికీ లైఫ్లో మనం మేజర్గా బతికేది ఇద్దరితోని మేజర్గా బతుకుతాం, టైం స్పెండ్ చేస్తాం. మొగోళ్ళు అయితే వైఫ్తో టైం స్పెండ్ చేస్తారు, ఆడోళ్ళు అయితే హస్బెండ్తో స్పెండ్ చేస్తారు. ఇది నంబర్ 1. సెకండ్ ఎవరు తెలుసా? బాస్. ఇద్దరితో మేజర్ టైం స్పెండ్ చేస్తాము. మన బతుకులకు ఇద్దరు పడరు. బాస్ నచ్చడు, వైఫ్ నచ్చదు. ఈ ఆడ బతుకుతావును. ఆఫీస్ పోతే వాడున్నాడు, ఇంట్లో పోతే ఏముంది. ఇద్దరిని చూస్తే మాడుతుంది నీకు. ఎట్లా బతుకుతావు నువ్వు? 70% ఆఫ్ లైఫ్ వీళ్ళిద్దరితో గడుస్తుంది. నేనేమంటా, కొట్లాడొద్దు వాళ్ళిద్దరితోని, దగ్గర ఉండాలి అండ్ లొల్లి పెట్టుకోవద్దు, నవ్వాలి, ప్రశాంతంగా ఉండాలి. దీనికి ఒక బుక్ చదవండి. టాపిక్ ఇవాళ ఇది కాదు కానీ స్టార్ట్ అయింది కాబట్టి చెప్పి వేరే దాంట్లోకి వెళ్ళిపోతా. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఈ టాపిక్ ఫుల్గా చెప్తా. మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అనే బుక్ చదవండి. ఏం బుక్? మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. పురుషులు శుక్రగ్రహవాసులు, స్త్రీలు కుజగ్రహవాసులు అని తెలుగులో కూడా ఉంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బుక్ షాప్ ఓన్ దగ్గరకు పోయి మొగోడు ఆడోళ్ళ మీద ఏదో బుక్ ఉంది ఇవ్వను, వాడు పుట్టుకుని తీసిస్తాడు. ఎందుకు? బుక్ షాప్లో ఆయన ఎక్స్పర్టు. కొందరు ఏమంటారు, నన్ను ఇప్పుడు బయట కలిసి సార్ ఆ బుక్ పేరు ఏందో చెప్పు. ఏ అవసరం లేదు, మొగోళ్ళ మీద ఆడోళ్ళ మీద బుక్ ఇయ్యాను. మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్. ఆయన ఎంత అద్భుతంగా రాసిండు తెలుసా? 3000 ఫ్యామిలీస్ని కౌన్సిలింగ్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఒక గమ్మత్ ఏమైంది తెలుసా? ఆయన లైఫ్లో కూడా కష్టాలై, ఐ థింక్ నాకు కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ గుర్తులేదు ఇవాళ, బట్ అబద్ధం వద్దు, ఒకవేళ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే ఆయనకు కూడా ఐ థింక్ డైవోర్స్ ఇష్యూ ఏదో అయింది చిన్నగా, బట్ లేటర్ కరెక్ట్ అయినుండు. ఆ తర్వాత 3000 మందిని కౌన్సిలింగ్స్ చేసి ఒక హైలైట్ బుక్ ఏం రాసిండి, ఇది మెన్ ఆర్ ఫ్రమ్ మాస్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్లా. మొగోళ్ళ మెంటాలిటీ ఏంది, లేడీస్ మెంటాలిటీ ఏంది, చిన్న 2-3 పాయింటర్స్ అందులో నుంచి చెప్పి ముందుకెళ్ళిపోతా. లేడీస్కి చెప్తున్నా. ఫస్ట్ పాయింట్, మొగ జాతి ఒక టైప్ ఆఫ్ జాతి, దాన్ని మీరు మార్చలేరు. గుర్తుంచుకోండి, అనవసరంగా ట్రై చేయకండి, అది మారదు. దేవుడే వదిలేసిండు వాళ్ళని మార్చలేమని, మీరు అసలే మార్చలేరు. మీకు క్లియర్. ఇక మొగోళ్ళకి చెప్తున్నా, ఇటు చాలా మంది మొగోళ్ళు ఉన్నారు. ఆడజాతి ఒక టైప్ ఆఫ్ జాతి, వాళ్ళని మీరు మార్చలేరు. అండ్ మీకు ఎక్స్ట్రా చెప్తున్నా, మీరు వాళ్ళతో కొట్లాడి ఏం బీకలేరు. ఇది గుర్తుంచుకోవాలి. అందుకనే లొల్లి పెట్టుకోవద్దు. రెడీ ఉన్నారా అందరు? క్లియర్ ఉందా? గట్టిగా క్లియర్ ఉందా? గట్టిగా ఇస్తాను. క్లియర్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఆ బుక్ ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే ఇంకొకటి కొందరు ఏమంటారు, నా వైఫ్తో నా కొట్లాటలే లేవు సార్ అని ఎవరన్నా అన్నారు అనుకో, అంటే జనరల్గా వాడు సంసారం చేస్తలేనట్టు. ఎందుకంటే సంసారం చేస్తున్నానికి కొట్లాటలు లేకుండా లేవు ప్రపంచంలో. ఇది రాసి పెట్టుకోండి. కాబట్టి ఇది ఖచ్చితంగా. రెండోది, ఆ బుక్ ఎందుకు చదవాలి ఇంపార్టెంట్, టీంని హ్యాండిల్ చేస్తున్నప్పుడు టీంలో లేడీ ఉంటే ఏ విధంగా హ్యాండిల్ చేయాలో కూడా ఆ బుక్ చదివితే అర్థమవుతుంది. లేడీ బాస్ ఉంటే జంట్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలో అర్థమవుతుంది. నా కింద జంట్ ఉంటే ఎట్లా చేయాలి, లేడీ ఉంటే ఎట్లా చేయాలి, లీడర్షిప్ స్కిల్స్కి కూడా ఉపయోగపడతాయి చాలా. అందుకే మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, యూట్యూబ్ నుంచి మిత్రులకు కూడా ఒకటైతే అలవాటు చేసుకుందాం. ఈ కాలం మిడిల్ క్లాస్ వాళ్ళందరూ కూడా ఒక కొత్త అలవాటు చేసుకుందాం. స్లోగా చేసుకుంటున్నారు, దాన్ని అగ్రెసివ్ చేయండి. నెలకొక సినిమా ఎంత అయితే ఇంపార్టెంటో, నెలకొక సెషన్ అటెండ్ చేయడం అంతే ఇంపార్టెంట్. మైండ్ మారుతుంది, ఆలోచన విధానం స్లోగా మారుతుంది. స్లోగా మనిషి మారుతాడు, స్లోగా బాగుపడతాడు, స్పీడ్గా అగ్రెసివ్గా బాగుపడలేడు. సో ఇది ఫస్ట్ పాయింట్. కమింగ్ బ్యాక్ టు నిన్న ఏదో వీడియో చూస్తా ఉన్నా నేను, ఒక మంచి అందమైన పాయింట్ దొరికింది. నేను జనరల్లీ ప్రిపేర్ అవ్వను, బట్ నిన్న లక్కీలీ ఆ వీడియో చూస్తున్నప్పుడు 2-3 పాయింట్లు దొరికినాయి నాకు. అవి వాళ్ళు చెప్తా మీకు ఎట్లా. నేను మేజర్గా బయట బిజినెస్ కోచ్ అండ్ రియల్ ఎస్టేట్కి సేల్స్ కోచ్. నేను సీరియస్గా వర్క్ చేస్తుంది అదే పర్టికులర్ ఫీల్డ్ మీద. సేల్స్ వాళ్ళు ఎవరున్నా కూడా ఈ హైదరాబాద్ మొత్తంలో ఆల్మోస్ట్ చాలా మంది నన్ను గుర్తుపడతారు రియల్ ఎస్టేట్ వాళ్ళు. అట్లీస్ట్ నా ఫేస్ అయితే ఫేమస్ సేల్స్ వాళ్ళకి, బికాజ్ నా మేజర్ వర్క్ సేల్స్ కోచ్ అదే నడుస్తుంది. ఒక 50 కంపెనీలలో 4 సంవత్సరాలలో 500 ట్రైనింగ్లు ఇచ్చిన లాస్ట్ 4 సంవత్సరాలలో. దీన్ని పట్టుకొని ఏం చెప్తున్నా, ఇంత ఎక్స్పీరియన్స్ తర్వాత ఇంకొకటి, ఏదన్నా సెషన్ విని నా మీద జోకులు వేసుడు చాలా ఈజీ.
కానీ ఈ స్టేజ్ మీదకి వచ్చి 2 నిమిషాలు మాట్లాడడము దమ్ముతో కూడుకున్న వ్యవస్థ. అండ్ వెనక కూర్చొని జోకులు నువ్వనే కాదు, నాకు యూట్యూబ్లో కూడా ఒక పాయింట్ మర్చిపోయిన, గుర్తొచ్చింది ఇప్పుడే. జనరల్గా జనాలు చదువుతారు, పాజిటివ్ కమెంట్స్, నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి. నేను ఇవాళ భగవంతుని కోరుకునేది ఏంటంటే, నా వీడియో కింద కానీ ఇంపాక్ట్ వీడియోల కింద పాజిటివ్ కమెంట్స్ రాసిన వాళ్ళకి భగవంతుని దయ వల్ల ఆయురారోగ్య ఐశ్వర్యాలు 10 times ఎక్కువ పైసలు వచ్చేటట్టు చూడమని భగవంతుని సాష్టాంగ వందనాలు చేస్తున్న ఆ శివునికి. నెగిటివ్ రాసినానికి కూడా 10 times నెగిటివ్ రావాలని భగవంతుని కోరుకుంటున్నా. ఎందుకంటే నీకేం తీట నెగిటివ్ రాసినందుకు. నీకు ఇంకోటి చెప్తున్నా, నీకు నచ్చలే వీడియో, జీవితంలో నా వీడియో చూడకు. ఎవడు చూడమంటున్నావు నువ్వు? పీకుడు కానీ వచ్చి రాసుడు ఎందుకు మళ్ళీ దానికి? వచ్చుడు, చూసుడు, నెగిటివ్ రాసుడు. మీకు తెలియదు తెలుసా, నెగిటివ్ కామెంట్ రాసినా పాజిటివ్ కామెంట్ రాసినా యూట్యూబ్ ప్రకారం యూజర్ ఇంటరాక్షన్ జరిగింది అనేది యూట్యూబ్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందుకని కమెంట్స్ ఆఫ్ పెట్టరు వాళ్ళు. నా ఛానల్ రేపు ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఉంటే గుర్తుంచుకోండి, కమెంట్స్ ఆఫ్ ఉంటాయి, నువ్వేం బీకలేవు. ఎందుకంటే నీ పాజిటివ్ వద్దు తొక్క, నాకు నీ నెగిటివ్ వద్దు. దీనివల్ల ఎందుకు ఇంత సీరియస్ మాట మాట్లాడుతున్నా, కొందరు నెగిటివ్ రాష్ట్రానికి నచ్చదు. నేను ఎందుకు మాట్లాడుతున్నా తెలుసా, నా వీడియో కింద పాజిటివ్ కమెంట్స్ రాస్తే కూడా నేను చూడలేకపోతున్నాం. ఎందుకు తెలుసా, మధ్య మధ్యలో నెగిటివ్ వస్తుంది. పాజిటివ్ది చదివినప్పుడు నిమిషం గుర్తుంటుంది, నెగిటివ్ది చదివినప్పుడు రోజంతా గుర్తుంటుంది. ఈ లొల్లెందుకని మేము కమెంట్లు చూస్తలేం. ఆ కమెంట్లు చూడకపోవడం వల్ల ఏమవుతుంది, మంచిగా ఎవరన్నా రాస్తే కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా, పాపం సార్ రిప్లై అయ్యాడు అనుకుంటారు. మీకు తెలియదు మధ్యలో నెగిటివ్ దరిద్రులు ఉంటారు ఓడోడు. వాడిని అవాయిడ్ చేయడానికి కమెంట్సే అవాయిడ్ చేస్తున్నాం. చదవం ఎవరు, ఓపెన్ చెప్తున్నా మీకు, నెగిటివ్ కమెంట్స్ కాదు పాజిటివ్ ఏది చదవం మేము. నేనైతే చదవను. ఐ డోంట్ రీడ్ అ సింగిల్ కమెంట్ ఎట్ ఆల్ ఫ్రమ్ లాస్ట్ 2 years. ఒక్కసారి చదివిన ఎందుకో తెలియక ఆ రోజంతా మైండ్ ఖరాబ్ అయింది నాకు. కానీ తర్వాత ఏమర్థమైంది తెలుసా, ఒక క్వశ్చన్ అడుగుతున్నా నిన్ను, నన్ను ఎక్కువ తిట్లు తిడతారా కేసీఆర్ని ఎక్కువ తిట్లు తిడతారా? ఎవరిని తిడతారు? కేసీఆర్ ఫేమస్ అందుకే. ఎందుకు తెలుసా, మార్గ మధ్యంలో ఫ్యాన్స్ పెరుగుతారు, శత్రువులు పెరుగుతారు. ఎవరికి ఫ్యాన్స్ ఎక్కువ ఉంటే సక్సెస్, అట్ ద సేమ్ టైం ఎవరికి శత్రువులు ఎక్కువ ఉంటే వాళ్ళు ఫేమస్. నాకు అర్థమైంది, వాడు తిడుతుండు నేను ఫేమస్ అయినా. అందుకని మిడిల్ క్లాస్ వాళ్ళు గుర్తుంచుకోవాలి, తిట్టడం గొప్ప కాదు, తిట్టించుకోవడం గొప్ప. నువ్వు తిడితే పెద్ద పీకుడు కానివి కాదు, తిట్టించుకుంటే పీకుడు కానివి అయినట్టు. ఇది రాసి పెట్టుకొని లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ కంటెంట్. అది బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్ అనే ఒక సెషన్ నేను ముందెప్పుడో చెప్పినాను. దాంట్లో భాగంగా సెకండ్ పాయింట్ ఇవాళ బాగా గట్టిగా పట్టుకుందాం. చాలా మందికి ఒక ఆతృత ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది పాపం సేల్స్ వాళ్ళు, బిజినెస్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు. హరిహర కళాభవన్ యొక్క గొప్ప అద్భుతం ఏంది తెలుసా, ఎక్కడెక్కడో డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి కూర్చుంటారు జనాలు. డిస్ట్రిక్ట్స్ నుంచి వచ్చి కూర్చుంటారు. ఇక్కడ చూడండి, నేనే చూపిస్తా ఎంతమంది డిస్ట్రిక్ట్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చారు. చేయలేకపోండి, చూడండి భయ్, తిరిగి చూడండి భయ్. కెమెరా చూపించన్నా ఒకసారి వాళ్ళకి, కెమెరా తిప్పు. వాళ్ళంతా డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు చూడు. అనంతపూర్, విశాఖపట్నం, కడప, గద్వాల్. నేను హానెస్ట్లీ చెప్తున్నా, నాకు అందుకే హరిహర కళాభవన్ ఇంపాక్ట్ నచ్చుతుంది. గుంటూరు, చిత్తూరు చూడండి, ఆదిలాబాద్. థ్యాంక్స్, ఒక్కసారి వీళ్ళకి గట్టిగా చప్పట్లు కొట్టండి, గ్రేట్. ఖమ్మం. నేను ఎందుకంటున్నా అంటే హరిహర కళాభవన్ ఇంపాక్ట్ యొక్క అద్భుతం ఏంది తెలుసా, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ అక్రాస్ 2 తెలుగు స్టేట్స్ నుంచి ట్రావెల్ చేసి వచ్చి ఇంపాక్ట్ కోసం ఇక్కడ 3 రోజులు వినిపోతారు. ఎంత అద్భుతం చూడండి. ఎందుకు వచ్చినారు వాళ్ళు అంటే, ఇక్కడ ఏమైనా నేర్చుకోగలుగుతాం మనం అనే క్లియర్ కట్ క్లారిటీ ఉన్న వాళ్ళందరూ వచ్చినారు. వాళ్ళందరికీ ఏం చెప్తున్నాను తెలుసా, బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా. ఒకటి, ఎవరు మాట్లాడొద్దు అమ్మాయిలు, అందరు సిన్సియర్ కూర్చోండి ప్లీజ్. నాకు చిన్న డిస్టర్బెన్స్ అయినా డిస్టర్బ్ అవుతాను నేను. నాది ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది, హానెస్ట్లీ చెప్తున్నా. నేను చిన్న డిస్టర్బెన్స్ కూడా నాకు డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే, నవ్వు పిన్ డ్రాప్ ఉన్నారు. ఈ బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్లో అందరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. చాలామంది ఔత్సాహికులు అందరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఒక రూల్ క్లియర్ గుర్తుంచుకోండి, 100 మంది బిజినెస్ స్టార్ట్ చేస్తే 90 మంది ఫెయిల్ అయిపోతారు. ఎంతమంది ఫెయిల్ అవుతారు? 90 మెంబర్స్ ఫెయిల్ అవుతారు. 100 మంది బిజినెస్ స్టార్ట్ చేస్తే 90 మెంబర్స్ ఫెయిల్ అవుతారు. ఇంకొక రూల్ చెప్తున్నా, 100 మందిలో 10 మందే స్టార్ట్ చేయగలుగుతారు. నార్మల్ మిడిల్ క్లాస్లో 100 మందిలో 10 మందే బిజినెస్ ఆర్ ఎనీథింగ్ కొత్తగా స్టార్ట్ చేయగలుగుతారు, ఆర్ పార్ట్ టైంలో స్టార్ట్ చేయగలుగుతారు. 100లో 10. మళ్ళా 10లో 90% ఫెయిల్ అవుతారు. అంటే 10,000 మందిని తీసుకుంటే 10,000 మందిని తీసుకుంటే 10 మెంబర్స్ పాస్ అవుతారు. ఎందుకంటే ఫస్ట్ 10,000ల్లో
90% వాళ్ళు స్టార్టే చేయరు. 90% వాళ్ళు స్టార్టే చేయరు. 1000 మందిని తీసుకో, 900 స్టార్ట్ చేయరు, 100 మంది స్టార్ట్ చేస్తారు. ఈ 100 మందిలో 10% వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు, 90% వాళ్ళు ఫెయిల్ అవుతారు. 90% ఫెయిల్యూర్కి ముఖ్యమైన కారణం ఏంటిదంటే పేషెన్స్ లేకపోవడం. అన్నా నువ్వే మాట్లాడితే ఎట్లానా? ఈ 100 మందిలో చాలా మంది 90% ఫెయిల్యూర్కి ముఖ్యమైన కారణం ఏంది తెలుసా? బిజినెస్ మ్యాన్ యొక్క రూల్స్ తెలియకపోవడం. ఒక పాయింట్ అందరు అర్థం చేసుకోండి, క్రికెట్ ఆట ఆడాలి, ఫస్ట్ అయితే క్రికెట్ రూల్స్ తెలియవద్దా? ఎస్ అనాలి, తెలియవద్దా కదా? క్రికెట్ ఆడాలంటే క్రికెట్ రూల్స్ తెలవాలి. తర్వాత క్రికెట్ రూల్స్ తెలిసినంత మాత్రాన ఎక్స్పర్ట్ కావు. ఇక్కడ వాళ్ళు మాట్లాడుతారు, మీరు అమ్మాయిలు ఇంపాక్ట్ వాళ్ళే, మేడం 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 మీరందరూ మాట్లాడుతారు. ఇంతకుముందు ఎందుకు తిట్టొద్దు అనుకున్నా అని వింటలేరు. సో 100 మందిలో ఏమైతుంది తెలుసా? 90% ఫెయిల్యూర్కి కారణం చెప్తున్నా విను. యాక్చువల్గా 90% ఫెయిల్ అవ్వాల్సిన అవసరం లేదు, 50% వరకు సక్సెస్ రేషియో తీసుకురావచ్చు. కానీ చాలా మంది ఔత్సాహికులు ఏం చేస్తున్నారు? స్టార్ట్ చేయాలి బాస్, స్టార్ట్ చేయాలి కరెక్టే, కానీ దాని రూల్స్ తెలుసా నీకు? క్రికెట్ ఆడాలి క్రికెట్ గేమ్ రూల్స్ తెలుసా నీకు? తెలియదు జనాలకు. ఒకరికి ఏం తెలుసా? మనందరికీ క్రికెట్ రూల్ తెలుసు, కానీ క్రికెట్ రూల్ తెలియనోనికి ఏం చేయాలి? ఫస్ట్ క్రికెట్ రూల్స్ తెలుసుకోవాలి. ఓవర్కి ఎన్ని బాల్స్ ఉంటాయి, 2 సైడ్లు వికెట్లు ఎందుకు పెడతారు? ఒకటే సైడ్లు వికెట్లు పెట్టవచ్చు కదా. ఓవర్ తర్వాత బౌలింగ్ ఇటు నుంచి అటు చేంజ్ అవుతుందని మామూలుగా అందరికీ తెలియదు, రెగ్యులర్ మ్యాచ్ చూసేటోళ్ళకే తెలుస్తుంది. పర్టికులర్లీ లేడీస్ ఫుల్గా క్రికెట్ చూడరు కాబట్టి వాళ్ళకి అది తెలియదు. ఓవర్ కాగానే మారుతారు, అందరికి కాదు కొందరికి మాట్లాడుతున్నా. మా మదర్ లాంటి వాళ్ళని తీసుకున్నాం అనుకో, క్రికెట్ తెలుసు ఆమెకు, మా నాన్నకు క్రికెట్ తెలుసు, కానీ ఓవర్కు అటు నుంచి ఇటు చేంజ్ అవుతారని తెలియదు. అండ్ బౌండరీ ఎట్లుంటుంది, ఎందుకంటే చిన్నప్పుడు మనం ఆడుతున్నప్పుడు క్రికెట్ ఎక్కడైనా చూడండి 1 సైడ్ బౌలింగ్ ఆడతాం మనం, ఎందుకంటే పిచ్ సెకండ్ సైడ్ బాగుండదు మన దగ్గర, 1 సైడే బాగుంటుంది, ఇంకో సైడ్ బాగుండదు. రెగ్యులర్గా స్టేడియంలల్లా నార్మల్ మంచి గ్రౌండ్స్లలో ప్రాక్టీస్ చేసినప్పుడే అలవాటు 2 సైడ్స్ బౌలింగ్ ఉంటుంది. ఓవర్ కాగానే కీపర్ మారాలి, బౌలర్ ఇటు రావాలి, ఓవర్ కాగానే మళ్ళీ కీపర్ ఇటు రావాలి, బౌలర్ అటు మారాలి. ఈ రూల్ అందరికీ తెలియదు, రెగ్యులర్ చూసే వాళ్ళకి మాత్రం తెలిసి ఈ రూల్. మరి అట్లాంటప్పుడు క్రికెట్ రూలే తెలియకుంటే క్రికెట్లో ఎక్స్పర్ట్ ఎట్లయితావు? నో బాల్ తర్వాత ఏం రూల్ ఉంటుంది? వైడ్ అంటే ఏంది అసలు? పర్టికులర్లీ 6 బాల్స్ ఎందుకుంటాయి? 6 నో బాల్ పడితే మళ్ళీ బాల్ ఎక్స్ట్రా ఉండన్న అదే బాల్ అయితాయా? రన్స్ కౌంట్ అవుతాయి కానీ బాల్ కౌంట్ కాదా? అవుతుందా? ఇట్లాంటి రూల్స్ అన్ని తెలుసుకోవడానికి మినిమం 1 నెల 2 నెలలు 3 నెలలు పడుతుంది ఎవరికైనా. కానీ అందరు ఏం తప్పు చేస్తారు? బిజినెస్లోకి వస్తున్నారు, బిజినెస్ రూల్సే తెలియదు నీకు. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నా నేను, ఈ స్టేట్మెంట్ క్లియర్గా చెప్తా, తాతకు బిజినెస్ అలవాటు లేదు, నాన్న బిజినెస్ చేయలేదు, బాబాయిలకు బిజినెస్ అలవాటు లేదు, పిన్నిలకు అలవాటు లేదు, ఎందుకంటే చేయలేదు, నా ఫ్యామిలీలో ఎవరు చేయలేదు. మనం ఏం చేసినాము పర్వాలేదు. వాళ్ళు ఎందుకు చేయలేదు తెలుసా? అప్పటి జనరేషన్లల్లా బిజినెస్ అనేది గ్రేట్ అంటే రెగ్యులర్ వర్డ్ కాదు. అప్పటి జనరేషన్లలో జాబ్ వాజ్ రెగ్యులర్ వర్డ్. మా తాత టైంలో ఏంది తెలుసా? వ్యవసాయం వాజ్ వెరీ ఫేమస్. అప్పుడు జాబులు కూడా లేవు తాత టైంలో. దాన్ని ఏమన్నారు తెలుసా? అగ్రికల్చరల్ ఎరా అన్నారు దాన్ని, అగ్రికల్చర్ ఎరా. వ్యవసాయం మాత్రమే ఉపాధిగా బతుకుతున్న జనాలు ఆ టైంలో. మా తాత ఒక నాన్న వాళ్ళ తండ్రి వ్యవసాయం, అమ్మ వాళ్ళ తండ్రి టీచర్ ఎక్కిండు, ఎందుకంటే ఫస్ట్ టైం జాబులు స్టార్ట్ అయినాయి, టీచర్ ఎక్కేసిండు ఆయన, లక్కీలీ అదృష్టవంతుడు. అంటే ఆ ఎరా మొత్తం ఏంది తెలుసా? వ్యవసాయం ప్రధానంగా బతుకుతున్నారు. అప్పుడు వాళ్ళ మెయిన్ కోరిక ఏంది తెలుసా? తిండి బాగుంటే చాలు అన్న టైం అదంతా. నాకు ఫుడ్ ఉంటే చాలు, మా పిల్లలకు మాకు ఫుడ్ ఉంటే చాలు. సెకండ్ ఏమొచ్చింది? నాన్న టైంలలో ఇండస్ట్రీలు స్టార్ట్ అయినాయి. మా నాన్న టైంలో, ఇప్పుడు ఆయన ఏజ్ 65 ఏళ్ళు. ఆ టైం ఏంది అంటే ఈ టాటాస్ కానీ బిర్లాస్ కానీ డిఫరెంట్ కంపెనీస్, ఇప్పుడు మీరు చూస్తున్న బిహెచ్ఎల్ లాంటి కంపెనీస్, ముందు డిఫరెంట్ కంపెనీస్ స్టార్ట్ అయ్యి బ్లూ కాలర్ జాబ్స్ అంటుండే. అప్పుడు బ్లూ కాలర్ జాబ్ ఈజ్ డిఫరెంట్, వైట్ కాలర్ జాబ్ ఈజ్ డిఫరెంట్. బ్లూ కాలర్ జాబ్ ఈజ్ మోర్ ఆఫ్ మెకానికల్ జాబ్, రెగ్యులర్గా వెళ్ళి ఇంజన్ మెషిన్లలో వర్క్ చేయాలి, అది బ్లూ కాలర్ జాబ్ అప్పుడు. కానీ బ్లూ కాలర్ జాబ్ వాజ్ ఫెంటాస్టిక్, ఎందుకంటే రైతుగా ఉన్న సొసైటీకి మొత్తంకి జాబ్స్ అలవాటైనాయి. ఎవడన్నా షూస్ వేసి ఇన్షర్ట్ వేసి టక్ వేసి బెల్ట్ పెడితే బా దొరవతుండు చూడు అంటుండే జనాలు అప్పట్లలో. ఎందుకంటే వ్యవసాయం నుంచి అప్పుడప్పుడే జాబ్స్ వచ్చినాయి. కానీ అప్పుడు బిజినెస్ ఫేమస్ కాదు ఆ కాలంలో, అప్పుడు అంత సీన్ లేదు. తాత ఫుడ్ కోసం కష్టపడ్డాడు, నాన్న ఫుడ్ బట్ట కోసం కష్టపడ్డాడు. అట్ ద సేమ్ టైం మా నాన్న వాళ్ళ లాంటి ఏజ్ వాళ్ళందరూ కూడా ఒక టీవీ కొంటే చాలు, ఒక బండి కొంటే చాలు అన్న కాలం అదంతా. ఇండస్ట్రియలైజేషన్ ఎరా,
తర్వాత ఇండస్ట్రీస్, ముందు అగ్రికల్చరు, తర్వాత ఇండస్ట్రీసు, తర్వాత వచ్చిన ఎరా సాఫ్ట్వేర్ ఎరా. 92-95 నుంచి సాఫ్ట్వేర్ భూమి అయింది. అమీర్పేట్ల 40,000 కట్టి నెల రోజులు కోర్సు నేర్చుకొని ఫారెన్ పోయినరు ఆ టైంలో. మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, కరెక్టా కదా ఈ పాయింట్? అమీర్పేట్ల జస్ట్ అప్పుడు ఏం తెలుసా, C++, జావా నేర్చుకుంటే చాలు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు, ఒక కోర్సు నేర్చుకుంటే చాలు, యూ కెన్ గో టు అమెరికా అన్నట్టు తయారు చేశారు. అప్పుడే సాఫ్ట్వేర్ అంటూ భూమి అయింది. ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెరిగిన తర్వాత ఏమైంది తెలుసా, తాతనేమో ఫుడ్ పెట్టిండు, నాన్ననేమో మంచి బట్ట ఇచ్చిండు, రెండు అయిపోయినాయి, ఫుడ్ బట్ట అయిపోయింది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పైకి వచ్చిన తర్వాత ఏమైంది, జనాలకు కార్లు, బండ్లు, లగ్జరీసు, ఈ బయట తిరుగుళ్ళు, ఈ డ్రెస్సింగ్ ఇవన్నీ అలవాటు అయినాయి. ఫస్ట్ది అగ్రికల్చర్, ఫుడ్ అయిపోయింది. నాన్న ఇండస్ట్రీస్ ఏరియాలకు జాబ్లకి ఎక్కిరు నాన్న వాళ్ళు. గవర్నమెంట్ జాబ్స్ ఫేమస్ ఉండే అప్పుడు, ప్రైవేట్ జాబ్స్ కాదు. సాఫ్ట్వేర్ రంగం పుంజుకున్న తర్వాత ప్రైవేట్ జాబ్స్ నంబర్స్ ఎక్కువైనాయి. అప్పుడు లగ్జరీస్కి అలవాటు అయ్యారు. ఒక ఇల్లు, ఒక బండి, ఒక టీవీ, ఒక చిన్న కారు కొంటే గ్రేట్ ఉంటుండే సాఫ్ట్వేర్ కాలంలో అందరి దగ్గర. ఇన్ఫ్యాక్ట్ స్విఫ్ట్ లాంటి కారు కొన్నామంటే సూపర్ అవుతుండే. మీకు క్వశ్చన్ ఏం అడుగుతున్నా తెలుసా, ఇప్పుడు తాత ఫుడ్ పెట్టిండు, నాన్న బట్ట ఇచ్చిండు, ఫుడ్ బట్ట అయిపోయినాయి. మన ఏజ్కి వచ్చేసరికి ఏమైంది, నా ఏజ్ అంటే ఆల్మోస్ట్ 40, 45, 47, 50 ఏజ్ వాళ్ళందరూ కూడా మంచి బట్ట, మంచి తిండి, మంచి చిన్న కారు, ఒక బండి, ఇవన్నీ లొల్లులు అయిపోయినాయి. టీవీ, LED, LCలు అన్నీ ఒడిచిపోయినాయి. నేనేం అడుగుతున్నా, మన పిల్లలకు ఏది కిక్కిస్తుంది? తిండి తాత పెట్టే ఒడిసే, నాన్న బట్ట ఇచ్చిండు ఒడిసే. మనం కారు కొన్నాము, వాడికి ఒడిసింది, కారు మజా పోయింది, బండి మజా పోయింది, అండ్ బట్ట మజా పోయింది. మనము దసరాకు బట్టలు కొనుక్కొని, నేను 2 డ్రెస్సులు కొంటుంటే చిన్నప్పుడు, ఈవెందో మా నాన్న మంచి లెక్చరరు, స్కూల్ టీచర్ ఉంటే కూడా ఖచ్చితంగా 3 సార్లు 3 డ్రెస్సులు కొనుక్కుంటుండే ఇయర్ లాంగ్. ఏది తెలుసా, దసరాకు ఒక డ్రెస్ మ్యాండేటరీ, బర్త్డేకి ఒక డ్రెస్ మ్యాండేటరీ, నాన్న కొనిస్తాడు. అమ్మ వాళ్ళ నాన్న తాత సంక్రాంతికి బట్టలు పెడతాడు, 3 డ్రెస్సులు కొంటుండే మనం. ఇప్పుడు నా కొడుకు నెల వాడు ఎన్ని కొంటాడో వానికే తెలియదు. వాడి షాప్లకు నేను షూస్ కొందామని పోతే వాడు షూస్ కొంటాడు, మళ్ళీ నా వైఫ్ షూస్ కొన్నప్పుడు మళ్ళీ కొంటాడు వాడు షూస్. ఇప్పుడు వాళ్ళకు ఏమైంది తెలుసా, సర్వం వచ్చేసినాయి. నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నా తెలుసా, వాళ్ళకి ఇప్పుడు ఏం కిక్కిస్తుంది కదా? ఎందుకు సోషల్ మీడియా, ఫేస్బుక్లు, రీల్స్ ఫేమస్ అవుతున్నాయి తెలుసా? ఇప్పుడు వచ్చే కాలంకు ఒకే ఒక కిక్, నేము ఫేము లగ్జరీస్. నేము ఫేము లగ్జరీస్ మాత్రమే కిక్కిస్తాయి. అందుకని చాలా మంది, ఇప్పుడు ఒక కొత్త వర్డ్ రీసెంట్గా స్టార్ట్ అయింది, 5-10 సంవత్సరాల నుంచి పైకి వస్తుంది. సాఫ్ట్వేర్ తర్వాత సోషల్ మీడియా యుగం. సోషల్ మీడియా యుగంతో పైకి వచ్చిన వర్డ్ ఏంది తెలుసా, ఆంట్రప్రినర్షిప్. అంటే ఏంది, బిజినెస్ చేయడము, స్టార్టప్స్ అనే కల్చర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి ఫ్రాంచైజీస్ పైకి వచ్చినాయి. అదర్వైజ్ సౌత్ ఇండియా ఒక మాల్ ఉంటుండే, ఇప్పుడు ఏమైంది తెలుసా, సౌత్ ఇండియా ఫ్రాంచైజీస్. చెన్నై షాపింగ్ మాల్ చెన్నైలో ఉంటుండే, అప్పుడు ఏమర్థమైంది తర్వాత తెలుసా, చెన్నై షాపింగ్ మాల్ చెన్నైలో ఉంటుంది కరెక్ట్, ఎందుకంటే చెన్నై షాపింగ్ మాల్. గమ్మతేం తెలుసా, చెన్నైలో చెన్నై షాపింగ్ మాల్ ఉంటే ఆంధ్రోడు పోయి కొనడు, తెలుగోడు పోయి కొనడు. అప్పుడేం చేసిండు, హైదరాబాద్కు తెచ్చి చెన్నై షాపింగ్ మాల్ పెట్టిండు. ఇప్పుడేం అలవాటు అయింది, హైదరాబాద్లో చెన్నై షాపింగ్ మాల్ ఉంటే కరీంనగర్ రోడ్ వచ్చి కొనడు, కరీంనగర్లో మళ్ళీ పెడుతుండు, వైజాగ్లో ఒకటి, విజయవాడలో ఒకటి. ఇట్లా బిజినెస్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. టీ టైమ్ అనే టీలల్లో మనకు తెలుసు కదా ఫ్రాంచైజీ, ఫేమస్ ఫ్రాంచైజీ. 5.5 లక్షలకు టీ టైం వాళ్ళది ఫ్రాంచైజీ వస్తుంది రఫ్లీ, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ తెలియదు. దగ్గర అక్కడ పోయి బోర్డులు చూడండి, ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లలో 10,000 ఫ్రాంచైజీస్ ఇచ్చినారు ఇప్పటి వరకు వాళ్ళు. అందుకని ఫేమస్ అవుతున్నాయి. ఇప్పుడు కల్చర్ ఏంది తెలుసా, ఇప్పుడు ఉన్న కల్చర్ బిజినెస్, స్టార్టప్స్, పార్ట్ టైంలో బిజినెస్ స్టార్ట్ చేయడం చాలా మంది స్టార్ట్ చేశారు. కానీ అందరి మిస్టేక్ ఏంది తెలుసా, నువ్వు స్టార్ట్ మాత్రమే చేస్తున్నావు, రూల్స్ నేర్చుకుంటలేవు. ఇట్లాంటి సెషన్లలో అద్భుతమైన కంటెంట్ దొరుకుతుంది. మొన్న ఎక్కడో సెషన్ ఇస్తుంటే వెనకాల కూర్చున్నారు, పక్క ఇక్కడ కాదు మళ్ళీ చెప్తున్నా, హరిహర కలభవన్లో క్రౌడ్ బాగుంటుంది, కానీ మిగిలిన సెషన్లలో మా దగ్గర వెనకాల కూర్చున్న క్రౌడ్ బేకారు ఉంటుంది. బిర్యానీ తినేందుకు వచ్చిన క్రౌడ్ వెనకాల ఉంటుంది మా దగ్గర. సెషన్కి వస్తాడు, ఎందుకు వస్తాడు తెలుసా, బిర్యానీ తినేందుకు వస్తాడు. ఆ బిర్యానీ తినేందుకు వచ్చినవాడు మన మీద కమెంట్లు వేస్తూ ఉంటాడు వెనకాల కూర్చొని, నీ ముఖానికి నెల శాలరీ నా ఒక్క సెషన్ పైసలు సేమ్. నీకు అంత సీన్ ఉందా, జోకులు వేసే అంత సీన్ ఉందా నీకు? అయితే నేను గ్రేట్ అని అంటలేను, నేను ఎక్కిన పాత్ గ్రేటు, నా గురువులు గ్రేటు, ఈ సొసైటీ నాకు నేర్పించిన విధానం గ్రేటు. నేను గ్రేట్ అనలే. వెనకాల కూర్చొని సొల్లేసేది నేను కూడా కాలేజీలో వేసిన, ఆఫ్టర్ ఆల్ కానీ నువ్వు వేసేదేంది, నేను వేయలేదు అనుకున్నా, కాలేజీలో ర్యాగింగ్ చేయలేదు అనుకున్నా నేను.
ఈడొచ్చి వెనకాల కూర్చొని ఒర్రిపోతా ఉండు ఓడోడు. ముందరొచ్చి ఒర్రు దమ్ముంటే ఇది ముందర కూర్చొని ఒర్రే ఏజ్, వెనక కూర్చొని ఒర్రే ఏజ్ కాదు ఇది. మా చిన్న చేసిన వెనకాల కూర్చొని సొల్లు కొట్టుడు ఇది గానే కాదు. మారిన కాలం నువ్వు చూయించు నీ దమ్మేందనేది నీ ముఖానికి. నేను చెప్తున్న ఛాలెంజ్ జనాలకు, తల్లిదండ్రులు ఇంట్లో పెట్టుకొని చూయించు నీ ముఖానికి చేతనైతే. తల్లిదండ్రులు ఇంట్లో ఉంటేనే ఉంటలేరు, ఉంచుకుంటలేవు, తల్లిదండ్రులను సెట్ చేస్తలేవు. భార్యకు తల్లికి పడదు. ఎందుకు పడదు తెలుసా? నీ శాలరీ సరిపోక. ఎందుకు సరిపోదు? 2 టీవీలు కొను, లొల్లి ఉండదు. 2 బెడ్రూమ్లు పెట్టు, 2 హాల్లు పెట్టు, 2 రిమోట్లు కొను, 2 ఏసీలు తొక్క ఎట్లా లొల్లి అయితే చూస్తాను నేను. మొగోనికి చేతగాక ఇవి నకరాలు కొడతా ఉన్న ఉల్టా. మళ్ళా ఇట్లాంటి బేకారుగా వెనక కూర్చొని ఏమంటాడు తెలుసా? ఈయన పొట్టు తిడతాడరా అంటాడు. ఇంకేం తిట్టాలి చెప్పు? తల్లిదండ్రులను చూడ చేతగానో అని తిట్టుడు కాదు, కొట్టాలి వచ్చి. నేను చెప్తున్నా ఇట్లా చెప్తుంటే కూడా వచ్చి వెనక కూర్చొని సొల్లు కొడుతున్నారు. అందుకే జనవరి 2024 నుంచి నా సెషన్లో 100 రూపాయలు కట్టండి ఎవరిని లోపల రాని బెట్ కడుతున్నా. మీకు అందరు రాసుకోండి ఇప్పటి నుంచి. ఇంకా బిర్యానీకి రాడిగా వాడు. ఎందుకు తెలుసా? 100 కడితే బిర్యానీ బయట వస్తుంది, అటే వీక్తడిగా వాడు. మీరు రాసుకోండి. 2024 తర్వాత శ్రీపాద్ రామ్ సెషన్స్లలో 100 కట్టకుండా లోపలికి ఎవరైనా వస్తే బెట్ కడతాను. నీకు అందరికి ఇక్కడ కాదు. హరియారా కలభవన్ ఇంపాక్ట్కి ఒక ఎక్సెప్షన్ ఉంది. ఇంపాక్ట్కి ఎక్సెప్షన్ ఉంది. రెస్ట్ ఎక్కడన్నా తెలుగు స్టేట్స్లలో ఒకటే రూల్, 100 రూపాయలు కట్టాలి, లోపల వచ్చి వినాలి. ఎందుకు తెలుసా? 300 పెట్టి సినిమా చూస్తలేవు. ఒక క్వశ్చన్ అడగన్నా ఓపెన్ మీ అందరినీ, సినిమా చూస్తే లైఫ్ మారుతుందా, సెషన్ వింటే లైఫ్ మారుతుందా? మరి సినిమాకు 300 పెడతావు, సెషన్కు 100 ఎందుకు పెట్టావు? అలవాటు లేక. మనకు అలవాటే లేదు. ఎవడని అంటాడు పైసలు పెట్టి సెషన్ పోతారా, పైసలు పెట్టి సినిమా పోతలేవు, పాప్కార్న్ తింటలేవు, ఇంత బకెట్లు. నాకు అర్థం కాకపోయేది తెలుసా? నేను ఒక సినిమాకు అంటే ఫస్ట్ టైం మాల్కు పోయిన బాంబే నాది 2003 పోస్టింగ్ TCSలో 2004 బాంబే మాల్కు పోయినా. మాల్ పేరు వద్దు మనం, ఎందుకంటే మంచిది కాదు. మాల్కి ఎంటర్ అయినా అప్పటికే అక్కడ టికెట్ తెలుసా 200 300 పోయి కూర్చున్నా. మాకు అప్పుడు శాలరీ కొంచెం స్టార్టింగ్ బేసిస్ కాబట్టి ఖర్చు ఎక్కువ ఈజీగా పెట్టలేము. అప్పుడు రెంటు అవన్నీ చూసుకోవాలి. బాంబేలో పోయి కూర్చున్న జనాలు పాప్కార్న్ మన దగ్గర ఏం చూసినా తెలుసా? అప్పటిదాకా నేను ఇంత ప్యాకెట్లో పట్టుకొస్తుండే అందరూ. ఇంటర్వెల్లో ఆడ బకెట్లు పట్టుకొస్తురు. నాకు అర్థం కాలే, ఈ బకెట్లు తినుడు ఏంది వీళ్ళు, గింత పిచ్చేంది పాప్కార్న్ మీద అని ఊహించి బయటకు ఏమైంది తెలియక నేను కూడా అడిగిన వాడిని పాప్కార్న్ ఎంత. వాడు ఏం చెప్పిండు తెలుసా? 290 స్మాల్, 300 మీడియం, 310 లార్జ్. పోయినాడు ఏది కొంటాడు ఇప్పుడు? అందుకే అందరు బకెట్లు తెస్తున్నారు. నేను కూడా పోయినా, నేను కూడా అడిగిన. వాడు 290, 300, 310 20 రూపాయలు పెడితే ఇన్ని వచ్చినాయి. నేను కూడా తెచ్చుకున్నా బకెట్. నాకు అప్పుడు అర్థమైంది బకెట్ ఎందుకు తెస్తుర్రు అని. చూడరి పాప్కార్న్ ఎంత తెలివిగా అమ్మాలో థియేటర్ వాళ్ళకి తెలుసు. నువ్వు పోతుంది 500 రూపాయలు టికెట్ పెట్టుకొని పోతున్నావు, 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఈ కాలంలో. అది ఓకే, నీకు టెన్షన్ లేదు. భార్య భర్త 2 పిల్లలు బండి మీద ఎక్కి సెకండ్ షోకి పోయి 9:30 10ంటికి ఎంటర్ అయి 1ంటికి బయటకు వచ్చి చలిలో బయటకు వస్తున్నప్పుడు పిల్లలు భార్య 2 బండి మీద వస్తున్నాము, ఏ మూలకు పోతే ఏమవుతుంది అనే టెన్షన్ లేకుండా 12:30 1ంటికి సెకండ్ షూ చూసొచ్చి ఇంటికి వచ్చిన మిడిల్ క్లాస్ వానికి టెన్షన్ లేదు. కానీ 9:30 10ంటికి సెషన్ క్లోజ్ కాకపోతే మాత్రం ఇక టెన్షన్ అవుతుంటుంది బాగా. నేను అంటుంటాడు పోవాలి ఇంటికి, ఇక పోవాలి ఇంటికి, ఏం బీక్తాడు.